హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుండె గుడి వంటలు ముందుగా నేను చూడాలనుకుంటున్నాను. ఇక మనం ఎక్స్‌లోకి వెళ్ళిపోదామా? ఇక ఇంటి ముందు మీనా ముగ్గు పెడదాం అనుకునేసరికల్లా రోహిణిని తీసుకొస్తుంది ప్రభావతి. రోహిణిని తీసుకొచ్చి రోహిణి ముగ్గు వేయాలి అని అంటే, రోహిణి నాకు రాదత్తయ్య, నేను వేయలేను అనేసరికల్లా ఏంటమ్మా ఇదంతా అనేసి మనోజ్ అంటూ ఉంటాడు. రోహిణికి ముగ్గులు రావు కదా అనేసి మనోజ్ అంటూ ఉంటాడు. అయినా సరే ఇదంతా మన కోసమా, వాళ్ళ నాన్న కోసమే కదా, కంపల్సరీ వేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఏదో ఒక ముగ్గు వేసేసరికల్లా ఇక బాలు రోహిణిని ఆ ముగ్గు చూసి ఎగతాళి చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మీనా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు వచ్చే ముగ్గులు కూడా మర్చిపోతావు. నాన్న, నువ్వు అసలే హార్ట్ పేషెంట్, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో, నేను కూడా ట్రిప్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఇక అందరూ టిఫిన్కి కూర్చుంటారు. రవి, శృతి, ప్రభావతి వాళ్ళు తింటూ ఉంటుండగా ఇక రవి అంటాడు, పూరి కుర్మా, వావ్ వదిన, నీ చేతి వంట సూపర్గా ఉంటుంది, పూరిలోకి కుర్మా నువ్వు చేసిందే సూపర్గా ఉంటుంది అనేసి రవి అంటాడు. శృతి కూడా, నువ్వు చేసిన కుర్మా చాలా బాగుంది మీనా, హోటల్ పెట్టుకుంటే చాలా బాగా నడుస్తుంది అనేసరికల్లా ప్రభావతి అయితే, నువ్వు అలాంటి సలహాలు ఇవ్వకమ్మా, పాలు విన్నాడంటే ఇంటి ముందు ఇక టిఫిన్ సెంటర్ పెడతాడు అని చెప్తూ ఉంటాడు. ఇక సత్యం బాబు వచ్చి అక్కడికి, ఆవు చాలా బాగుందమ్మా మీనా, నీ చేతి కుర్మ చాలా బాగుంది, మంచిని మెచ్చుకోవాలంటే మంచి పెద్ద మనసు ఉండాలనేసి ప్రభావతిని అంటూ ఉంటాడు. అయితే ఇక బాలు కూడా వచ్చి కూర్చునేసరికల్లా పూరీలు 3 వేసరికల్లా 2 పూరీలు తీస్తుంది ప్రభావతి. ఎందుకు తీసావనేసి మీనా అనేసరికల్లా ఇక తినేవాళ్ళు ఇంకా ఇద్దరున్నారు, మర్చిపోయావా వాళ్ళ అనేసరికి ఇక బాలు అయితే మనసులో, అవునా, నాకు పెట్టింది తీస్తావా అనేసి అనుకొని అంటూ ఇక చూసుకున్నట్లయితే మనోజ్, రోహిణి కూడా అక్కడికి వస్తారు. వావ్, పూరి కుర్మా అనేసి మనోజ్ అంటూ ఉంటాడు. అయితే బాగా ఆకలిగా ఉంది కదా అనేసి చెరొక ప్లేట్లో 2 పూరీలు పెట్టుకునేసరికల్లా ఇక ఆపండి ఆపండి అననేసి బాలు లేచి గట్టిగా అరుస్తాడు. అపచారం జరుగుతుంది అనేసరికల్లా ఎందుకు అననేసి అందరూ అంటూ ఉంటారు. అయితే పూజారి ఏం చెప్పారు అనేసరికల్లా, పార్లర్ అమ్మ ఆయిల్ ఫుడ్, ఉప్పు కారం తినకూడదు అని చెప్పారు కదా, మరి ఎలా చేసింది, దీక్ష భంగం కాదా, అలా జైల్లో ఉన్న నాన్న బయటికి రావడం ఇష్టం లేదా అనేసి అందరినీ అంటూ ఉంటాడు. ఇక మనోజ్ కూడా, రోహిణి ఏం కాదులే, నువ్వు తినకుండా నేను తింటాను అనేసరికల్లా ప్రభావతి ఉండి, అవునమ్మా నేనే మర్చిపోయాను, నీ చేతి వంట నువ్వే చేసుకోవాలి అనేసరికల్లా ఇక అందరు అక్కడ షాక్ అవుతూ ఉంటారు. ఇక మనోజ్ కూడా తినబోయేసరికల్లా బాలు అంటాడు, ఏంట్రా, భార్యాభర్తలు అంటే కష్ట సుఖాల్లో అన్ని పంచుకోవాలి, నీకు తెలీదా, ఆ గుడి ముందు కూర్చొని అడుక్కోవడం అయితే తెలుసా అని అనేసరికల్లా రవి ఉండి, ఆగనయ్య, బాలు అనే చెప్పిన దాంట్లో గుడి ముందు అడుక్కోవడం తప్ప మిగతా చెప్పిన అన్ని నిజమే కదా, భార్యాభర్తలు అంటే ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి కదా అనేసరికల్లా ఇక అక్కడ ప్లేట్ వదిలేసి ఇక రోహిణి, మేము బయటికి వెళ్తున్నాం అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతారు. సరే అనేసి ఇంకా అందరూ వెళ్ళిపోతారు. తర్వాతకి ఇక సంజయ్ని చూసి మౌనిక